చేశాను. సో అలా జరిగింది. సార్ యష్మి ప్రేరణ ఆడపిల్లలు అంటున్నారు, నిజమేనా? పిల్లిలు మీ అందరు చూడాలి. పృథ్వీ చాలా జెన్యున్ పర్సన్. ఆవేశం పృథ్వీకి ఎక్కువ. కొంచెం ఫ్రెండ్స్ సెలక్షన్ కూడా చాలా పేరు ఉంది పృథ్వీకి. బట్ చాలా జెన్యున్ పర్సన్. సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు. ఎందుకంటే ఫస్ట్లో ఉన్న సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల, ఆ క్యాప్టెన్సీ, ఆ చీఫ్లో ఉన్న పొజిషన్ వల్ల సీత గారు కూడా షీఈస్ ఫర్గెటింగ్ వాట్ షీ ఈస్. సో అది ఒక ఫ్రాంక్గా నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది. మాకు చూసి చాలామంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు. అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు, భయం లేదు అట్లాంటివి అంటారు. సో అది ఒక సెకండ్లో నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, నాకు భయం కూడా లేదు. అది చూపించడానికి కోసం నేను ఆ మంటలు చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి, నేను శేఖర్ భాషకి చాలాసార్లు నామినేట్ చేశాను. అది కూడా నేను ఒక తప్పు చేశాను. నబీల్, సీత, పృథ్వీ, వైల్డ్ కార్డ్, నిఖిల్, మణికంఠ టాప్ 5. నేను ఈ ఎపిసోడ్లో, ఇది జస్ట్ ఈరోజు ఎపిసోడ్ నేను చూసాను. ఈరోజు ఈ ఎపిసోడ్ కూడా నేను చూసాను. అసలు మణికంఠ ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అసలు అర్థం కాలేదు. అది ఆయన వాంటెడ్గా ఎలా చేస్తున్నారు, ఒక చాణక్య లాంటి, ఒక శకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు. అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు, అంత ఎమోషనల్ బ్యాలెన్స్. ఐ కెనాట్ టెల్. అన్న అభయ్ నవీన్ ఎందుకు తీసేశారు అనుకోవచ్చు అన్న? అభయ్ నవీన్ ఎందుకు తీసేశారు అని మీరు అనుకుంటున్నారు? అభయ్ నవీన్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడని మీరు అనుకుంటున్నారు? అభయ్ నవీన్ బిగ్ బాస్ ని తిట్టినందుకేనా? అవును, అభయ్ నవీన్ గారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ కి అభయ్ నవీన్ గారు చాలా సార్లు బ్రేక్ చేశారు. అంటే ముఖ్యంగా మనము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం. సో బిగ్ బాస్ హౌస్ లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉండాలి. సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు, చాలా ఇది చెప్పారు. సో అందుకే బిగ్ బాస్ అది 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 మీరు 7th వీక్ కానీ 8th వీక్ లో చూడాలి. అన్న మణికంఠ అని మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు అన్న. మళ్ళీ అందరికీ థ్యాంక్స్. మీ స్టైల్లో చెప్పండి. అన్న మీ నిజాయితీకి రాసాం అన్న. సందీప్ అదే కర్ర అదే